ప్రస్తుత ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మళ్లీ ఓడిపోయింది. లోకల్ బాయ్ కేఎల్ రాహుల్ అద్భుతమైన నాక్ తో ఢిల్లీ క్యాపిటల్ చేతులు ఆర్సీబీ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. బ్యాటింగ్ బౌలింగ్ లో అదరగొడుతూ ఆర్సీబీని ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఇక 164 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ 17.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 169 పరుగులు చేసి విజయం అందుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేఎల్ రాహుల్. ఆరంభంలో వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ అద్భుతమైన నాక్ తో చివరి వరకు క్రీజులో ఉండి ఢిల్లీ క్యాపిటల్స్ కు విజయాన్ని అందించాడు. తన సొంత గ్రౌండ్ లో కేఎల్ రాహుల్ కి ఎలా ఆడాలో తెలుసు. చాలా సంవత్సరాలుగా ఇదే గ్రౌండ్ లో క్రికెట్ ఆడాడు. ఆ సౌకర్యాలను ఉపయోగించుకొని కీలక సమయంలో క్రీజులో నిలబడి విన్నింగ్ నాక్ ఆడాడు. కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 93 పరుగుల అజయ్ ఇన్నింగ్స్ తో ఢిల్లీని గెలిపించాడు. మొత్తంగా ఆర్సీబీపై తన ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. ఆర్సీబీ అంటే చాలు అద్భుత ఇన్నింగ్స్ లాడే కేఎల్ రాహుల్ 16 ఇన్నింగ్స్ లో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో 741 పరుగులు చేశాడు. మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెజెంటేషన్ లో కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత గ్రౌండ్ ను ఎలా ఉపయోగించుకున్నాడో, ఎలా ఈ సూపర్ నాక్ ఆడాడో వివరించాడు. ఈ రోజు అది కొంచెం గమ్మత్తైన వికెట్ అని, ఢిల్లీ బౌలింగ్ చేసినప్పుడు స్టంప్ వెనక ఉండడం వల్ల ట్రాక్ గురించి మరింత తెలుసుకోవటం తనకు సహాయపడిందని చెప్పాడు. అక్కడి నుంచే పరిస్థితులను అంచనా వేయడంలో మంచి ఫలితం లభించిందని చెప్పాడు. టార్గెట్ ఛేదనలో బాల్ ను ఎక్కడ కొట్టి పరుగులు రాబట్టాలో తనకు తెలుసునని కేఎల్ రాహుల్ తెలిపాడు. అలాగే తాను ఇచ్చిన క్యాచ్ ను రజత్ పాటీదార్ వదలడంతో మరో లైఫ్ పొందడం తన అదృష్టమని కూడా చెప్పాడు. ఇక చిన్నస్వామి స్టేడియం గురించి అందరికంటే నాకు బాగా తెలుసు. ఇక్కడ ఆడడం సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పాడు.